ఎంతో గుమగుమలాడే సాంబార్ పౌడర్ మీ విజయ్ చేతి రుచుల్లో ఈరోజు చూడబోతున్నారు. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. మన విజయ్ చేతి రుచులు సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ రెసిపీ చేయబోతున్నాను. రెసిపీ చేయాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రెసిపీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు అడిగారండి. అదేనండి, మన విజయ్ చేతి రుచులు ఫ్యామిలీ మెంబర్స్ అంటే సబ్స్క్రైబర్స్ అనమాట. హేమంత్ గారు, తను మన పొంగల్ వీడియో చూసి చాలా మెచ్చుకున్నారు. అలాగే ఈ రెసిపీ చేయండి అని రిక్వెస్ట్ పెట్టారండి. అందుకోసము వాళ్ళ కోసమే ఈ రెసిపీ చేయబోతున్నాను. అదేంటో తెలుసా అండి? చెన్నై స్పెషల్ సాంబార్ పౌడర్. తను సాంబార్ పౌడర్, రసం పౌడర్ రెండు అడిగారు. ఈరోజు వీడియోలో సాంబార్ పౌడర్ ఎలా చేయాలో చూసేయండి. ఈరోజు చేసే సాంబార్ పౌడర్కి 100 గ్రామ్ ధనియాలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా 100 గ్రామ్ తీసుకున్నాను. కాకపోతే 50 గ్రామ్స్ గుంటూరు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 50 గ్రామ్ కాశ్మీరీ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇదిగో చూడండి, మనం 100 గ్రామ్స్ ధనియాలు, 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, దానికి తగినట్టుగా అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుంటున్నాము. నోట్ చేసుకోండి. కందిపప్పు 20 గ్రామ్ తీసుకున్నాను. మినప్పప్పు 20 గ్రామ్ తీసుకున్నాను. పచ్చశనగపప్పు కూడా 20 గ్రామ్ తీసుకున్నాను. అలాగే పచ్చి బియ్యము ఒక 20 గ్రామ్ తీసుకున్నాను. 20 గ్రామ్స్ అంటే గ్రామ్ లెక్కలో చెప్పాను, కానీ స్పూన్ లెక్కలో అయితే 1 టేబుల్ స్పూన్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ అంతా ఒక 10 గ్రామ్సే ఉంది. మెంతులు అయితే నేను ఒక 5 గ్రామ్ తీసుకున్నాను. ఆవాలు ఒక 10 గ్రామ్స్ ఉంది. జీలకర్ర 10 గ్రాము, మిరియాలు 10 గ్రామ్ ఉంది. ఉప్పు కూడా నేను కొద్దిగా 1 స్పూన్ తీసుకున్నాను. మన సౌత్ ఇండియాలో సాంబార్ అంటే అందరికీ ఇష్టమండి. మన ఇళ్లలో రెగ్యులర్గా చేసుకునే ఒక డిష్ అనమాట. కానీ సాంబార్ ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. చాలా చాలా రకాలు ఉంది. బ్రేక్ఫాస్ట్ కూడా సాంబార్ చేసుకోవచ్చు, వడలకి, ఇడ్లీలకి, దోశలకి. అలాగే లంచ్ ఐటమ్కి, రైస్కి సాంబార్ డిఫరెంట్గా చేసుకోవాలి. ఒక్కొక్క స్టేట్ వైజ్ కూడా సాంబార్ రెసిపీస్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను చేసే సాంబార్ చాలా బాగుంటుంది. ఆ సాంబార్కి ఈ సాంబార్ పౌడర్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ సాంబార్ పౌడర్ ఎలా చేయాలనేసి ఇప్పుడే ఈ వీడియోలో చూసి నేర్చుకొని మీరు ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. సో సాంబార్ పౌడర్ రెడీ చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటాము. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంది కదా, అదే మరి ఈ ప్రొసీజర్స్ కూడా కొంచెము డిలే ప్రొసీజర్, నిదానం చేసుకోవాలి. అవసరపడి చేస్తే సాంబార్ పౌడర్ రాదండి. సో కేర్ఫుల్గా నోట్ చేయండి. కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను, ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ సెపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా దూరగా వేయించుకోవాలి. గుమగుమలాడిపోతుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలనేది నేను మళ్ళీ మీకు చూపెడతాను, చూసి నేర్చుకోండి. ఓకే, సో ప్యాన్ అయితే వెచ్చగా అయింది. ఇప్పుడు మనము ఫస్ట్ ఇంగ్రీడియంట్ పెప్పర్ ఒక 10 గ్రామ్ తీసుకున్నాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఎందుకు సెపరేట్గా డ్రై రోస్ట్ చేయాలంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ డిఫరెంట్ హీట్ టెంపరేచర్లో ఫ్రై అవుతుంది. ఎక్కువ తక్కువ అవ్వకూడదు, కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. యూజువల్గా సాంబార్ పౌడరు ఎందుకు చేసుకోవాలనుకుంటే, మనము రెగ్యులర్గా సాంబార్ చేసుకుంటాం కదా, ఈ సాంబార్ పౌడర్ రెడీగా ఉందనుకోండి, ఈజీ. ఎస్పెషల్లీ బ్యాచులర్స్కి, వర్కింగ్ పోయే ఉమెన్, మెన్కి, ఎవరికైనా సరే ఇలాంటి సాంబార్ పౌడర్ ఇంట్లో ఉండిందంటే సాంబారు క్షణంలో చేసుకోవచ్చు. పప్పు ఉడకపెట్టేసి, కూరగాయలు ఉడకపెట్టేసి, చింతపులుసు వేసుకొని పౌడర్ వేసి తిరగమార్చేసి అయిపోయింది సాంబారు. చూడండి, పెప్పర్ బాగా రోస్ట్ అవుతుంది. చూడండి, పెప్పర్ గుమగుమలాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉందన్నమాట. సో ఎక్కువ రోస్ట్ చేయకూడదు. ఇప్పుడు మనము పెప్పర్ని సెపరేట్ బౌల్లో తీసుకునేస్తాము. సో నెక్స్ట్ మనము జీలకర్ర తీసుకుంటాము. జీలకర్ర కూడా ఒక 10 గ్రామ్ ఉంది. సో జీలకర్ర కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. సాంబారు మన సౌత్ ఇండియన్ డిషెస్లో ఒక ఫేమస్ అండ్ చాలా ఇంపార్టెంట్ డిష్ అన్నమాట. పెళ్ళిళ్ళలో, పండగల్లో, ఎవ్రీడే మన ఇంట్లో కూడా సాంబార్ రెగ్యులర్గా చేసుకుంటాము. సాంబార్ చాలా హెల్తీ కూడా, ఎందుకంటే వెజిటేబుల్స్, దాల్ అంతా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ, న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. సో సాంబారు చాలా ఇష్టం అందరికీ. అందుకే సాంబార్ చాలా ఫేమస్ సౌత్ ఇండియాలో. కొందరైతే సాంబార్ స్పూన్లోనే తాగేస్తారు, నేను కూడా అలా తాగేస్తాను అనమాట. సో ఇది కూడా బాగా ఫ్రై అయింది, తీసుకునేస్తాము. చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో, ఎక్కువ మనం చేయకూడదు రోస్ట్.
నెక్స్ట్ మనము ఆవాలు తీసుకుంటాము. ఆవాలు కూడా ఒక 10 గ్రామ్ ఉంది. నేను గ్రామ్ లెక్కలో చెప్తున్నాను. స్పూన్లు అయితే ఒక స్పూన్ లేకపోతే హాఫ్ స్పూన్ వచ్చేస్తుంది అంతే. మీరు ఇదే కొలతలో చేసుకున్నారు అనుకోండి, సాంబార్ పౌడర్ బాగా వస్తుంది, సూపర్గా వస్తుంది అనమాట. సో ఇది కొంచెం చిటపట అనాలి. మీకు తెలిసింది కదా, ఆవాలు చిటపట ఉంటుంది. ఆవాలు కూడా బాగా రోస్ట్ అయిందండి. ఇప్పుడు మనము దీన్ని బౌల్లో తీసుకునేస్తాము. నెక్స్ట్ మెంతులు నేను 5 గ్రామ్ తీసుకున్నాను. ఎక్కువ వద్దు, 10 గ్రామ్ వేసుకోవచ్చు, కాకపోతే నేను 5 గ్రామ్ తీసుకున్నాను. మెంతులు కూడా ఎక్కువ రోస్ట్ చేయకండి. లో ఫ్లేమ్లో మీడియంగా ఒక 2-3 మినిట్స్ అన్ని రోస్ట్ చేసుకోండి. ఓకే, పౌడర్ అవ్వాలి అంతే అండి, మనకి ఇంకేం లేదు. గుమగుమలాడిపోతుంది వాసన కూడా. చూడండి ఎంత వాసన వస్తుందో. ఒక 4 ఇంగ్రీడియంట్స్, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఇవే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడే సాంబార్ వాసన వచ్చేసింది మనకు. సో అంతే, తీసుకుంటాము. ఇదిగో చూడండి, ఇప్పుడు కందిపప్పు వేసుకుంటున్నాను. ఇది 20 గ్రామ్ ఉందన్నమాట. ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది. సో ఇది కూడా మనము బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా గుమగుమ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. నిదానంగా ప్రధానంగా చేసుకుంటే మన సాంబార్ పౌడరు 1 మంత్ వస్తుందండి. ఈ సాంబార్ పౌడర్ నేను చేసే రేషియోలో మీరు పెట్టుకున్నారనుకోండి, మీరు సాంబారు 1 మంత్కి అంటే 1 వీక్కి 1 టైం చేస్తే 1 మంత్కి 4 టైమ్, 2 టైం చేస్తే 8 టైమ్స్. సో మీరు ఈజీగా 8 to 10 టైమ్స్ సాంబార్ పౌడర్ ఇది యూస్ చేసుకోవచ్చు. 1 మంత్ పెట్టుకుంటారు, 2 మంత్ పెట్టుకుంటారు, మీ ఇష్టం. కాకపోతే సాంబార్ పౌడరు జాస్తి రోజులు పెట్టుకోకండి, అరోమా వెళ్ళిపోతుంది. 1 మంత్ పెట్టుకోండి, మ్యాక్సిమం 2 మంత్స్ మళ్ళీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము పచ్చిశనగపప్పు ఒక 20 గ్రామ్స్. సో దీన్ని కూడా మనము బాగా రోస్ట్ చేసుకుంటాము. ఈ పప్పులన్నీ మనం సెపరేట్గా రోస్ట్ చేసుకోవాలని అన్నీ ఒకటి వేసుకున్నారనుకోండి, ఒకటి నల్లగైపోతుంది, ఒకటి ఫ్రై అయిండదు, ఆ వాసన సరిగా రాదు. సో కేర్ఫుల్గా నోట్ చేయండి, ఇది మాత్రము సెపరేట్గా రోస్ట్ చేసుకోండి. ఓకే, చూడండి కందిపప్పు ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, పచ్చిశనగపప్పు ఇంకొంచెం నిదానంగా ఫ్రై అవుతుంది. అందుకే మనం సెపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మినపప్పు కూడా అంతే. సో అందుకే మనము సెపరేట్గా ఫ్రై చేసుకోవాలి. మనకు పెద్దగా టైం ఏం తీసుకోదు, ఒక 5 మినిట్స్ అడిషనల్గా అవుతుంది. అన్నీ ఒకటే వేసినాం అనుకోండి, సాంబార్ పౌడర్ సరిగా రాదు, మీ ఇష్టం మరి. చూడండి గుమగుమలాడిపోతుంది. సో హేమంత్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీరు. మీకోసము ఈరోజు సాంబార్ పౌడరు విజయ్ చేతి రుచి కిచెన్లో రెడీ అవుతుంది. అంతేనండి, పచ్చనపప్పు కూడా బాగా రోస్ట్ అయింది. చూడండి కలర్ ఎంత బాగా ఈవెన్గా రోస్ట్ అయింది. ఇప్పుడు మనము దీన్ని బౌల్లో తీసుకొనేస్తాము. నెక్స్ట్ మనము మినప్పప్పు, ఇదొక 20 గ్రామ్ ఉంది. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ ఉంది. సో ఇది మనము రోస్ట్ చేయాలి ఇప్పుడు. సో హేమంత్ గారు రెసిపీ ఈరోజు చేస్తున్నాను కదా, అలాగే ఇంకొక మన విజయ్ చేతి రుచులు ఫ్యామిలీ మెంబర్ పవిత్ర గారు కూడా ఒక రెసిపీ అడిగారు. అది నా ఫేవరెట్ రెసిపీ అండి, గుత్తొంకాయ కూర. అది కూడా చేయబోతున్నాను. పవిత్ర మ్యామ్ మీకోసము ఆ వీడియో వస్తుంది. ఓకే, చూడండి మినపప్పు ఫ్రై అయ్యేటప్పుడు డిఫరెంట్ అరోమా, ఒక్కొక్క పప్పుకి ఒక్కొక్క డిఫరెంట్ అరోమా అండి. ఈ పప్పులన్నీ కలిసి పౌడర్ అయినప్పుడు ఇంకా సాంబార్ ఎలా ఉంటుంది మీరే చెప్పండి, అద్దిరిపోతుంది. సో మినపప్పు కొంచెం లేట్గా అవుతుంది కదా అని మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టుకోకండి, లో ఫ్లేమ్లోనే మీరు రోస్ట్ చేయాలి. అప్పుడే ఆ పప్పు అవుట్ సైడ్ లోపల అన్ని జాగాల్లో బాగా రోస్ట్ అవుతుంది అనమాట. సో మినపప్పు లో ఫ్లేమ్లో ఫ్రై అవుతుందండి. విజయ్ చేతి రుచుల్లో రెసిపీస్ అంతా చూస్తున్నారా మీరు రెగ్యులర్గా? చూడండి, మాలాంటి కామన్ పీపుల్ని కూడా సపోర్ట్ చేయండి. సెలబ్రిటీస్, చాలా పాపులర్ యూట్యూబర్స్, వాళ్ళ వీడియోస్ అంతా వస్తూనే ఉంటుంది, వాళ్ళు చూస్తారు మీరు. కాకపోతే నాలాంటి ఇలాంటి కామన్ మ్యాన్ అన్ని పనులు చేసుకొని వచ్చి మళ్ళీ మీకోసము విజయ్ చేతి రుచుల్లో కొత్త రెసిపీస్ చేస్తున్నాను కదా. చూడండి, కొంచెం లైక్ కొట్టండి, అలాగే మెసేజ్ కూడా పెట్టండి. అప్పటికే తెలుస్తుంది. చూడండి హేమంత్ గారు ఎంత బాగా అడిగారు, సాంబార్ పౌడర్, రసం పౌడర్ చేయండి అనేసి. వాళ్ళ కోసం చేసేప్పుడు హ్యాపీగా ఉంది. అలాగే మీరు కమెంట్ చేసి మీరు ఏం కావాలని అడిగినారనుకోండి, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, అలాగే చేస్తాను. చూడండి మాట్లాడుతుంటేనే మినపప్పు కూడా రెడీ అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. చాలా బ్లాక్ అవ్వకూడదు, చాలా పచ్చిగా కూడా ఉండకూడదు. కేర్ఫుల్గా నోట్ చేయండి.
చూడండి మినపప్పు కూడా ఫ్రై అయిపోయింది, రంగు మారుతుంది, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని బౌల్లో తీసుకుంటాము. నెక్స్ట్ మనము ధనియాలు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు ధనియాలు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేశారంటే ఘాటు లేచిపోతుంది, మీకు కుకింగ్ మూడే వెళ్ళిపోతుంది. కాబట్టి లాస్ట్లో పెట్టుకోండి. ఇప్పుడు ధనియాలు క్లీన్గా చేసుకోండి, చెత్త చేదారం లేకుండా మంచి ధనియాలు తీసుకొని రోస్ట్ చేయండి. 100 grams లో ఫ్లేమ్ పెట్టుకోండి. సో ధనియాలు బాగా గుమగుమలు వచ్చేదాకా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగునున్న ధనియాలు నల్లగైపోతుంది. కాబట్టి నీళ్ళు కలుపుతూ చేయాలి, నిదానంగా చేయాలి. ఎందుకంటే 2 months వస్తుంది కదా ఈ పౌడర్. సూపర్గా గుమగుమలాడిపోతుందండి. వా గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు ఈ ధనియాలు బాగా ఎర్రగా రోస్ట్ అవ్వాలి. ఎండుమిరపకాయలు అంతే బాగా గుమగుమలాడిపోతుంది, కాకపోతే ఘాటు వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ధనియాలంతా ఫ్రై చేసుకొని కూల్ డౌన్ చేసుకోవాలండి. కూల్ డౌన్ చేసుకొని మనము ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అదే అనమాట ప్రాసెస్. ఓకే, విజయ్ చేతి రుచుల్లో ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్ చాలామంది వచ్చారండి. మనం కూడా ఫాస్ట్గా గ్రో అవుతాండాము. సో కమెంట్స్ అయితే చాలా వచ్చింది. నెక్స్ట్ వీడియో నుంచి నేను మీరు ఇచ్చే కమెంట్స్ కూడా చెప్పబోతున్నాను. మీకు హ్యాపీగా ఉంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు కూడా సో మీతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది నాకు. సో మీరు కమెంట్ చేయండి, మంచి కమెంట్స్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారో అది కూడా పెట్టండి. బెంగళూరా, చెన్నై, హైదరాబాదా, విశాఖపట్నమా, ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? USA, UK నుంచి కూడా చూస్తున్నారు. సో మీరందరూ ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేసి మీరు మీ ప్లేస్ కూడా పెట్టి మీ కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా, ఎక్కడెక్కడ రీచ్ అయింది మన వీడియోస్, విజయ్ చేతి రుచుల వీడియోస్ అనేసి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. సో మన ఛానల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఒక మ్యామ్ ఒరిస్సా నుంచి అడిగారు, వాళ్ళ పేరు కూడా వాళ్ళ కమెంట్కి నేను నెక్స్ట్ టైం వీడియోలో చెప్తాను. సో వాళ్ళైతే అడిగారు, విజయ్ చేతి రుచులు చాలా బాగా ఎప్పుడు నాకు తప్పనిసరిగా కమెంట్ పెడతారు. ఇలా రెగ్యులర్గా కమెంట్ పెట్టే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు విజయ్ చేతి రుచులకి. చూడండి గుమగుమలాడిపోతుంది. ధనియాలు ఒక స్పెషల్ అరోమా వస్తుందండి మన సాంబార్ పౌడర్కి. గుమగుమలాడిపోతుందండి. ధనియాలు బాగా రోస్ట్ అయింది, చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనము ధనియాలను కూడా తీసేసుకుంటాము బౌల్లో. నెక్స్ట్ మనము ఎండుమిరపకాయలు రోస్ట్ చేసుకోవాలి. కాకపోతే మీతో మాట్లాడుతూ అప్పుడే నేను ఇంకొక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. అదేంటంటే పచ్చిబియ్యము ఒక 20 grams ఉంది. సో దాన్ని మనము రోస్ట్ చేసుకుంటాం. పచ్చిబియ్యం ఎందుకు వేస్తామంటే మన సాంబార్ థిక్నెస్ వస్తుందన్నమాట. ఈ రుచులన్నీ బ్యాలెన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. సో పచ్చిబియ్యము లేకపోతే ఉప్పుడు బియ్యమో మీరు రైస్ ఏం పెట్టుకుంటారో ఏదైనా వేసుకోవచ్చు, ఏం తొందర లేదు, కానీ క్లీన్గా ఉండాలి. సో రైస్ని ఒక 2 minutes మనము రోస్ట్ చేసి అందులో యాడ్ చేసుకుంటాం. ఓకే, అంతేనండి. రైస్ కూడా బాగా రోస్ట్ అయింది, చూడండి పేల్గా బాగా పగిలేలా అయింది. ఇప్పుడు మనము అందులో యాడ్ చేసుకుంటాము. మీరు గమనిస్తే మనము ఒక పప్పు కూడా ఒక ఇంగ్రీడియంట్ కూడా బ్లాక్గా చేయలేదు, కలర్ కరెక్ట్గా వచ్చింది, గుమగుమలాడిపోతుంది. యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఘాట్ లేసే ఎండుమిరపకాయలండి. సో ఫస్ట్ 50 grams ఎండుమిరపకాయలు, గుంటూరు ఎండుమిరపకాయలు. మీరు రౌండ్గా ఉంటుంది కదా చెన్నై ఎండుమిరపకాయలు, గుండుగా అది కూడా వేసుకోవచ్చు. 50 grams నేను కాశ్మీరీ ఎండుమిరపకాయలు వేసుకుంటాను, ఎందుకంటే మన సాంబార్ కలర్ఫుల్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది, థిక్నెస్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బాగా రోస్ట్ చేసుకోండి. నేను ఒక స్మాల్ టిప్స్ కూడా చెప్తాను నేను. ఎలాగో మన సాంబార్ పౌడర్కి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ తగినట్టుగా సాల్ట్, ఇది సాంబార్ కాదు ఇది. సో ఇది ఇప్పుడు మనం యాడ్ చేస్తాం అనుకోండి, ఎండుమిరపకాయలు రోస్ట్ అయ్యేటప్పుడు ఘాటు ఎక్కువ రాదనమాట. సో ఇది ఒక 1/2 స్పూన్ ఉంది, యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో ఎండుమిరపకాయలు రోస్ట్ చేసుకోవాలి. హీరో ఆఫ్ ద రెసిపీ, స్పైసీగా ఉంటుంది కదా అందుకే అదనమాట. సో రెడ్ చిల్లీస్ మనము రోస్ట్ చేసేటప్పుడు ఇలా కలుపుతూ చేయాలండి, ఎందుకంటే అడుగున ఎండుమిరపకాయలు నల్లగైపోతుంది. నల్లగైపోయిందంటే మన సాంబార్ పౌడర్ చేదు వచ్చేస్తుంది. కేర్ఫుల్గా చేయాలి, కొంచెం నిదానమైన ఒక ప్రాసెస్ ఇది. కానీ మనకు 1 month 2 month వస్తుంది కదా సాంబార్ పౌడరు.
ఈ రేషియోలో చేసుకున్నారంటే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు, కాకపోతే అరోమా తగ్గిపోతుంది, అది బాగుండదు. సో సాంబార్ పౌడర్ గుమగుమలాడాలి, సాంబారు అలా ఉండాలన్నమాట. అందుకే మనం ఇంత కష్టపడి ఈ పౌడర్ చేసుకుంటున్నాము. సో హేమంత్ గారు ఎలా ఉంది మన సాంబార్ పౌడర్ ప్రిపరేషను? వాచ్ చేస్తున్నారా? చూడండి, ఇంకొంచెమే, ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. నెక్స్ట్ రసం పౌడర్ తప్పనిసరిగా చేస్తాను. సో అది కూడా ఇదే ప్రొసీజర్సే, కొన్ని వేరియేషన్ ఉంటుంది, అది కేర్ఫుల్గా నోట్ చేయాలి మీరు. రసం పౌడర్ చేసుకున్నాం అనుకోండి, పప్పు రసము, మిరియాల రసము, లెమన్ రసము, పైనాపిల్ రసము, ఎన్ని రకాల రసం చేసుకోవచ్చు కదా విజయ్ చేతి రుచులు. అది కూడా మీకు చూపెడతాను. ఓకే, అలాగే సాంబార్ కూడా అంతే అండి. కొబ్బరి వేసి చేయొచ్చు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి వేసి చేయొచ్చు, కొబ్బరి లేకుండా చేయొచ్చు. ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క అరోమా ఉంటుంది సాంబార్. చూడండి, ఎండుమిరపకాయలు కూడా బాగా రోస్ట్ అవుతుంది, ఘాటు అయితే రాలేదు, ఎందుకంటే ఉప్పు యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఉప్పు యాడ్ చేసుకున్న వల్ల ఘాటు ఎక్కువ రాలేదు, నెమ్మదిగా మనము రోస్ట్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు బాగా రోస్ట్ అవ్వాలి, అప్పుడే అది పౌడర్గా అవుతుంది, లేకపోతే పౌడర్ అవ్వదు, రుచి కూడా బాగుండదు. అలాగే ఎక్కువ కూడా ఫ్రై చేయకూడదు. ఓకే, చూడండి, ఎండుమిరపకాయలు ఒక్కటి కూడా బ్లాక్ అవ్వలేదు, అలా కలుపుతూనే నేను రోస్ట్ చేస్తున్నాను. మీరు ఇలాగే చేయాలి. బ్లాక్ అయిందనుకోండి మన సాంబార్ పౌడరు చేదు వచ్చేస్తుంది, వాసన కూడా బాగుండదు, సువాసన వెళ్ళిపోతుంది. కేర్ఫుల్గా మీరు ఎండుమిరపకాయలు రోస్ట్ చేసుకోవాలి, దగ్గరుండి చేయండి. ఘాటు రాకుండా ఉండేదానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, ఒక టిప్స్ కూడా మీకు చెప్పాను కదా. సో నో వరీస్, నెమ్మదిగా చేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఒక 5 మినిట్స్ to 7 మినిట్స్ దాకా అవుతుంది లేండి, ఎందుకంటే లో ఫ్లేమ్, నిదానంగా అవుతుంది కదా అనేసి హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ మాత్రం పెట్టకండి సాంబార్ పౌడర్ చేసేటప్పుడు. ఓకే, అంతేనండి. ఎండుమిరపకాయలు కూడా రోస్ట్ అయింది, గలగలా అని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు రోస్ట్ అయిందని అర్థం. ఇప్పుడు మనము షిఫ్ట్ చేసుకుంటాము, కేర్ఫుల్గా షిఫ్ట్ చేసుకోనండి. నెక్స్ట్ ఫైనల్ ఐటమ్, కింగ్ ఆఫ్ ద రెసిపీ, నాకు చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్ ఇది, అన్ని రెసిపీలో ఇది చాలా ఇంపార్టెంట్. ఏం లేదండి, కరివేపాకు ఒక 4-5 రెమ్మలు తీసుకున్నాను, ఫ్రెష్గా ఉంది, శుభ్రంగా కడిగి డ్రైగా క్లీన్ చేసుకున్నాను. సో కరివేపాకు యాడ్ చేసుకుంటాము. కరివేపాకు యాడ్ చేస్తేనే సాంబార్ గుమగుమలాడిపోతుంది. సాంబార్ చేసేటప్పుడు కరివేపాకు యాడ్ చేయాలి, కాకపోతే ఈ సాంబార్ పౌడర్లో కూడా కరివేపాకు ఉండాలి, అదనమాట. సో స్టవ్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ప్యాన్ ఆల్రెడీ హీట్గా ఉంది, కరివేపాకు బాగా డ్రై అయిపోతుంది ఫాస్ట్గా. ఇప్పుడు మనము ఇంకొక ఇంగ్రీడియంట్ ఇంగవ ఆల్మోస్ట్ 5 to 10 గ్రామ్ ఉంది, దాన్ని యాడ్ చేసుకుంటాము. మీకు గడ్డ ఇంగువ దొరికితే యాడ్ చేసుకోండి, నాకైతే పౌడరే ఉంది కాబట్టి పౌడర్ యాడ్ చేసుకున్నాను. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మన సాంబార్ పౌడరు. అలాగే పసుపు కూడా ఒక 5 to 10 గ్రామ్స్ యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ బాగా కూల్ డౌన్ అవ్వాలి. కూల్ డౌన్ అయిన తర్వాత మనము ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఓకే, చూడండి, కరివేపాకు కూడా స్టవ్ ఆఫ్ చేసింది, కానీ ప్యాన్ ఉండే వెచ్చదనానికి అది బాగా రోస్ట్ అయిపోతుంది. గుమగుమలాడిపోతుందండి మా కిచెన్. హేమంత్ గారు అడిగారనేసి ఈరోజు సాంబార్ పౌడర్, చెన్నై స్పెషల్ సాంబార్ పౌడర్ కూడా ఎన్నో రకాలు చేస్తారండి. ఇందులో రెడ్ తూర్ దాల్ ఉంటుంది కదా, అది వేస్తారు. మినపప్పు పొట్టు తీయకుండా ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటారు. సో రకరకాలుగా ఉంటుంది. ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారు. సో ఇది చాలా సింపుల్గా చేసే ఒక స్పెషల్, చెన్నై స్పెషల్ సాంబార్ పౌడర్. ఓకే, అయిందండి, యాడ్ చేసుకునేస్తాము. స్టవ్ అయితే ఎప్పుడూ ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఇవన్నీ బాగా కూల్ డౌన్ అవ్వాలి. కూల్ డౌన్ అయిన తర్వాత మనము నైస్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. చూడండి, బౌల్ వేసుకున్నాను, మీరు ప్లేట్ ఉంటే ప్లేట్ కూడా వేసుకోవచ్చు, ఫాస్ట్గా కూల్ డౌన్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి, మన సాంబార్ పౌడర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా డ్రై రోస్ట్ చేసి బౌల్లో తీసుకున్నాను కదా, బాగా కూల్ డౌన్ అయింది. ఒక 10 మినిట్స్ దాకా కూల్ డౌన్ అయింది, సూపర్గా కూల్ డౌన్ అయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఎంత సింపుల్ కదా, టైం కన్జ్యూమింగ్ అంతే. ఇంగ్రీడియంట్స్ చూసుకున్నారు కదా మీరు, ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఒక ఇడత కావాలంటే ఒక ఇడత వేసుకోవచ్చు, 2 ఇడత కావాలంటే కూడా 2 ఇడత వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఓకే, నేను 2 ఇడత వేసుకుంటాను, ఎందుకంటే మిక్సీ జార్లో పట్టదు కాబట్టి. సో ఇంకా ఫైన్ పౌడర్ చేసుకొని వస్తారు. అయిందా లేదా చూద్దామా. గుమ్మలు ఆడిపోతుందండి, కొంచెం అవ్వాలి.
అయింది. ఇంకా మనము దీన్ని బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. చూడండి, ఈ మరి ఫుల్ పౌడర్ అవ్వాలి. వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా బౌల్లో లేకపోతే ప్లేట్లో పెట్టుకొని చల్లారించుకోవాలి. ఇంకొక ఎడుతుంది ఉంది కదా, అది కూడా వేసుకునేస్తాము. చూడండి, నెక్స్ట్ ఎడతా. సో దీన్ని కూడా మనము ఇలాగే ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఓకే, సో మన రెండో ఎడత సాంబార్ పౌడర్ కూడా రెడీ అయిందండి. అందులో ఎండుమిరపకాయలు ఎక్కువ ఉండింది, ఇందులో ధనియాలు ఎక్కువ ఉండింది కాబట్టి రంగు చూడండి ఎలా ఉందో. యాడ్ చేసుకుంటాము. ఎలాగా మనము ఈ సాంబార్ పౌడర్ని బాగా కూల్ డౌన్ చేయాలి కదా, సో కలుపుకొనేస్తాం. ఒకసారి బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిందంటే కారము ధనియాలు అన్నీ కలిసిపోతుంది అనమాట. గుమ్మ గుమ్మలాడిపోతుందండి. వావ్, సూపర్ డూపర్ అరోమా వచ్చిందండి మన సాంబార్ పౌడర్. వారే వా! సో మన చెన్నై స్పెషల్ సాంబార్ పౌడర్ రెడీ అయిందండి. బాగా కూల్ డౌన్ కూడా అయింది. ఇంకా మనము దీన్ని బాక్స్లో తీసి పెట్టుకోవచ్చు. మనం సాంబార్ చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. 200 గ్రామ్ అంటే 1 గ్లాస్ కందిపప్పులో మనం సాంబార్ చేసినామనుకోండి 1 టేబుల్ స్పూన్. ఓకే, అంతేనండి. చూసారా, చెన్నై స్పెషల్ సాంబార్ పౌడర్ ఎలా చేయాలో మీరు నేర్చుకుని ఉంటారు. ఈరోజు చేసేయండి. ఓకే, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు షేర్ చేయండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.